మీ జీవితంలో ఒక విషయం ఇప్పుడు ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ కార్డులు మాత్రం అలా చెప్పటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి చాలా కాలంగా మోస్తున్న భారాన్ని వదిలిపెట్టబోతున్నారు. ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక దూరం ఏర్పడబోతోంది. కానీ ఆ దూరం తర్వాతే అసలు కథ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీకు తెలియకుండా ఎవరో ఒకరు మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం మీ జీవితంలోకి ఒక కొత్త పరిణామాన్ని తీసుకురావచ్చు. ఈ రీడింగ్ మీ పరిస్థితికి సరిపోతేనే తీసుకోండి. ఇప్పుడు ఒక్కో కార్డు ఏం చెప్పబోతుందో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. డార్క్ టారో రీడింగ్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మొదటగా వచ్చినటువంటి టారో కార్డ్ ద హీరోఫెంట్. ఈ కార్డు మీ జీవితంలో ఒక విషయాన్ని చాలా కాలంగా ఒకే విధంగా కొనసాగుతోంది అని చెప్తోంది. కుటుంబం, సంబంధం, బాధ్యత లేదా మీరు పాటిస్తున్న ఒక నియమం. మీరు ఏదో విషయంలో మీ మనసు చెప్పినట్టు కాకుండా ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనే ఆలోచనతో నడిచినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా సంబంధం విషయంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి తన భావాల కంటే బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే ఒక విషయం మీకు ఆలస్యంగా అర్థం కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోవడం ఒక వైపు, కానీ వాళ్ళు తమ పరిస్థితుల్లో చిక్కుకుని ఉండటం మరోవైపు. ఇక్కడ ఒక పాత బంధం లేదా పాత నిర్ణయం ప్రభావం కూడా కనిపిస్తోంది. కానీ తర్వాతి కార్డు ఈ పరిస్థితిలో డబ్బు, స్థిరత్వం, భద్రత ఎంత పెద్ద పాత్ర పోషిస్తున్నాయో చూపిస్తోంది. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇది చాలా బలమైన కార్డమ్మా. ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితాన్ని స్థిరంగా మార్చుకోవాలని చూస్తున్నారు. డబ్బు, ఉద్యోగం, ఆస్తి, కుటుంబ బాధ్యత ఇవన్నీ వాళ్ళ ఆలోచనల్లో ఉన్నాయి. ఈ వ్యక్తి భావోద్వేగంగా ఏదైనా చేయాలని అనుకున్నా ముందుగా తన జీవితాన్ని సరిచేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే మీరు ఆశించిన స్పందన వాళ్ళ నుంచి ఆలస్యంగా వస్తోంది. వాళ్ళు నెమ్మదిగా కదిలే వ్యక్తిలా కనిపిస్తున్నారు కూడా. కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది సులభంగా మార్చుకోరు. ఇక్కడ నెగిటివ్ వైపు చూస్తే డబ్బు లేదా స్థిరత్వం కోసం భావోద్వేగాలను పక్కన పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందుకే మీరు అసలు నన్ను పట్టించుకుంటున్నారా అని అనుకునే పరిస్థితి వచ్చి ఉండవచ్చు. కానీ కథ ఇక్కడితో ఆగదు. ఎందుకంటే తర్వాతి కార్డు వాళ్ళు మోస్తున్న అసలు భారాన్ని బయట పెట్టబోతోంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 10 ఆఫ్ వాండ్స్. ఇది చాలా స్పష్టమైన కార్డు. 10 ఆఫ్ వాండ్స్ అంటే ఈ వ్యక్తి లేదా ఈ పరిస్థితి చాలా కాలంగా ఒక భారాన్ని మోస్తోంది. బయటకు చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం ఒత్తిడి, బాధ్యతలు, ఆలోచనలు, మానసిక అలసట అన్నీ కలిసి ఉన్నాయి. ఒక దశలో ఇక నేను ఇవన్నీ మోయలేను అనే స్థితి రావచ్చు. ఇదే ఈ రీడింగ్లో మొదటి పెద్ద మలుపు. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదో ఒక భారాన్ని కింద పెట్టబోతున్నాడు. అది ఒక సంబంధం కావచ్చు, ఒక పాత బాధ్యత కూడా అయి ఉండవచ్చు, లేదా చాలా కాలంగా మోస్తున్న ఒక బాధ కూడా చూపిస్తోంది. కానీ భారం కింద పెట్టిన తర్వాత ఏం చేస్తారు అనేదే ప్రశ్న. ఇక్కడే నెక్స్ట్ టారో కార్డ్ చెప్పబోతోంది. ఇప్పుడు వచ్చినటువంటి కార్డ్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఇది కొత్త ఆరంభానికి సంకేతం అని చెప్తోంది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న చోట ఒక్కసారిగా కదలిక రావచ్చు. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త పని, ఒక కొత్త అవకాశం, లేదా ఒక వ్యక్తి నుంచి అకస్మాత్తుగా స్పందన. ప్రత్యేకంగా సంబంధం విషయంలో చూస్తే ఎప్పటి నుంచో మాట్లాడాలని అనుకుంటూ ఆగిపోయిన వ్యక్తిని ఇక్కడ కార్డు చూపిస్తోంది. ఒక సమయంలో తనను తాను ఆపుకోలేక ముందుకు రావచ్చు. ఒక మెసేజ్, ఒక కాల్ లేదా చాలా చిన్న సంకేతం కూడా అయి ఉండవచ్చు. కానీ ఇక్కడ తొందరపాటు కూడా ఉంది. ఈ కార్డులోని నెగిటివ్ ప్రభావం ఏంటంటే ఉత్సాహంతో మొదలుపెట్టి మధ్యలో ఆపేయటం. అందుకే మొదటి అడుగు వచ్చిన వెంటనే ఇదే ఫైనల్ అని అనుకోవద్దు. ఎందుకంటే తర్వాతి కార్డు ఇంకా గందరగోళాన్ని చూపించబోతోంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 7 ఆఫ్ కప్స్. ఈ రీడింగ్లో ఒక హెచ్చరిక కనిపిస్తోందమ్మా. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ముందు చాలా అవకాశాలు ఉన్నాయి.
చాలా ఆలోచనలు కూడా ఉన్నాయి, చాలా ఊహలు ఉన్నాయి, కానీ స్పష్టత మాత్రం లేదు. ఇది సంబంధం విషయంలో అయితే వాళ్ళ మనసులో మీరు ఉన్నప్పటికీ మరోవైపు ఇతర ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎవరి మాట వినాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి అనే గందరగోళం కనిపిస్తోంది. ఇక్కడ మూడో వ్యక్తి ప్రభావం కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ ఈ కార్డుని చూసి వెంటనే మూడో వ్యక్తి ఉన్నారు అని నిర్ణయించకండి. ఇది కేవలం గందరగోళం, ఆకర్షణలు, తప్పుడు ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకని తర్వాత జరగబోయే విషయం ఒకేసారి సూటిగా ఉండదు. ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కి. అదే తర్వాతి కార్డు రివీల్ చేయబోతున్న అసలు సత్యం. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. లవ్ ప్రాబ్లమ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటు పూర్తి జాతక చక్రం పరిశీలించబడుతుంది. మరియు పెట్టుడు మందు లేదా మరుగు మందు బారిన పడినటువంటి వారిని కూడా మందు రిమూవ్ చేసి ఆరోగ్యవంతులుగా చేయబడుతోంది. ఇంకో విషయం ఏమిటంటే బ్లాక్ ఎనర్జీ లేదా బ్లాక్ మ్యాజిక్ వంటి అతి శక్తివంతమైనటువంటి ప్రయోగాలకి కూడా సకాలంలో పరిష్కారములు చూపబడతాయి. ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ టారో కార్డ్ 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఒక వ్యక్తి రెండు విషయాల మధ్య సమతుల్యం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు మనసు, మరోవైపు బాధ్యత. ఒకవైపు మీరు, మరోవైపు వాళ్ళ జీవితంలోని ఇతర సమస్యలు. అందుకే వాళ్ళ నుంచి వచ్చే స్పందన ఒకేలా ఉండకపోవచ్చు. ఒకరోజు దగ్గరగా, మరో రోజు దూరంగా. ఒకసారి మాట్లాడాలని అనిపిస్తోంది, మరోసారి మౌనంగా మారిపోవటం జరుగుతుంది. ఇది మీకు చాలా గందరగోళంగా అనిపించవచ్చు, కానీ అసలు మలుపు ఇంకా రాలేదు. ఎందుకంటే తర్వాత కార్డు రివీల్ చేయబోతోంది. స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 8 ఆఫ్ కప్స్. ఒక వ్యక్తి భావోద్వేగంగా అలసిపోయి ఒక పరిస్థితి నుంచి దూరం అవుతున్నట్టు ఈ కార్డు స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండమ్మా, దూరంగా వెళ్ళడం అంటే ఎప్పుడూ మర్చిపోవటం కాదు. కొన్నిసార్లు మనిషి తన మనసుని కాపాడుకోవడానికి కూడా దూరంగా వెళ్తారు ఆ సమస్య నుంచి. ఈ కార్డు ప్రకారం ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వదిలి కొత్త దిశలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మీ జీవితంలో ఇది జరిగితే మొదట బాధగా అనిపించవచ్చు, ఇదే అంతా అయిపోయిందా అనిపించవచ్చు. కానీ ఈ దూరమే తర్వాతి మార్పుకు కారణం కావచ్చు. ఎందుకంటే దూరం తర్వాత వచ్చే కార్డు పూర్తిగా నిశ్శబ్దాన్ని చూపించబోతోంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 4 ఆఫ్ స్వార్డ్స్. ఇది మౌనం, విశ్రాంతి, ఆలోచన, తనలో తాను ఉండే సమయం. కాబట్టి తర్వాత కొంతకాలం ఏమి జరగనట్టుగా అనిపించవచ్చు. మెసేజ్ ఉండదు, కాల్స్ ఉండవు, స్పందన కూడా ఉండదు. మీకు అసలు ఇక ఏమీ జరగదేమో అని అనిపించవచ్చు. కానీ ఈ కార్డులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నిశ్శబ్దం అంటే నిర్ణయం ముగిసిందని కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దంలోనే ఒక వ్యక్తి తన నిజమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి గతాన్ని తిరిగి ఆలోచించే అవకాశం ఉంది. తాను చేసిన తప్పు ఏమిటి, ఏది కోల్పోయాను, ఏది తిరిగి పొందాలి అనే ప్రశ్నలు రావచ్చు. మరి ఆలోచన తర్వాత ఇదే రీడింగ్లో నాకు అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తున్న కార్డ్ వస్తోంది. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ ద ఫూల్. ఇక్కడ కొత్త అడుగు ఉంది. ఒక పాత పరిస్థితి నుంచి బయటకు వచ్చి కొత్తగా మొదలు పెట్టాలని అనుకునే శక్తి కనిపిస్తోంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావటం కూడా కావచ్చు, లేదా గతంలో ఉన్న వ్యక్తి కొత్త విధంగా తిరిగి రావటం కూడా చూపిస్తోంది. కానీ ఈసారి పాత విధంగా కాదు, కొత్తగా, కొత్త ఆలోచనతో, కొత్త ధైర్యంతో. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక మాత్రం కనిపిస్తోంది. ద ఫూల్ అంటే కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం కూడా. అందుకే ఎవరైనా తిరిగి వస్తే వాళ్ళ మాటలు మాత్రమే కాదు, వాళ్ళ పనులను కూడా గమనించండి. ఇప్పుడు వచ్చినటువంటి టారో కార్డ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఇది సమతుల్యతని చూపిస్తోందమ్మా. ఇప్పటి వరకు ఒకరు ఎక్కువ ఇచ్చి మరొకరు తక్కువ ఇచ్చిన పరిస్థితి ఉంటే ఇక అది మారాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి, వాళ్ళు మాత్రం తమకు నచ్చినప్పుడు రావాలి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక కొనసాగకూడదు ఈ పరిస్థితి అని ఈ కార్డు సూచిస్తోంది. మీ జీవితంలోకి ఎవరైనా రావాలంటే ఇవ్వడం, తీసుకోవడం రెండూ సమానంగా ఉండాలి. సంబంధంలో గౌరవం ఉండాలి,
స్పష్టత ఉండాలి. ఒకరి ప్రయత్నం మాత్రమే కాకుండా ఇద్దరి ప్రయత్నం కూడా ఉండాలి. ఇక్కడ నుంచి పరిస్థితి కొంత ప్రశాంతంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు యూనివర్స్ పంపించిన మెసేజ్గా మీరు భావిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వచ్చినటువంటి ఏంజిల్స్ నెంబర్ 333 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మళ్ళీ మరో మంచి రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.